హలో అందరికీ. ఉప్మా అంటే బోరింగ్ అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ చిన్న ట్రిక్‌తో చేసిన రవ్వ ఉప్మా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. ఉప్మా అంటే ఇష్టం లేదనే వాళ్ళు మాత్రం ఈ స్టైల్‌లో చేస్తే రెండోసారి అడిగి మరీ తింటారు. అంత రుచిగా ఉంటుంది. కేవలం 10 నిమిషాల్లో చేసుకునే ఈ సూపర్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌ని రెడీ చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వండి. తర్వాత కొద్దిగా పల్లీలు, జీడిపప్పు కూడా వేసి బాగా వేయించండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసుకొని మెత్తగా మగ్గే వరకు ఉడికించండి. టొమాటోతో పాటు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఉప్మా చేయడానికి 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. మనం దేంతో అయితే రవ్వ కొలుస్తామో అదే కప్పుతో 1 కప్పుకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్‌లో టేస్ట్‌కి తగ్గ ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ నేను ఉప్మాని అసలు ఫ్రై చేయడం లేదు. నిజానికి ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రై చేయకపోయినా ఈ పద్ధతిలో గనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీకో విషయం చెప్పనా? బ్రేక్‌ఫాస్ట్ రెసిపీల్లోకెల్లా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకునే రెసిపీలో రవ్వ ఉప్మా ఒకటి కదా! ఏం లేదండి, కొద్దిగా స్పెషల్‌గా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసి మంచి కలర్‌ఫుల్‌గా చేశామంటే ఎవ్వరైనా సరే ఇష్టంగా తినేస్తారు. చూడండి, నీళ్లు బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మంటను తగ్గించి రవ్వను కొద్ది కొద్దిగా దారలాగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఉప్మా చేసేటప్పుడు వాటర్ ఎక్కువే పోసుకోండి. మీరు ఎసరు ఎక్కువ వేస్తేనే ఉప్మా సాఫ్ట్‌గా వస్తుంది. అండ్ చల్లారినా సరే సాఫ్ట్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఉప్మాని దగ్గర పడేదాకా కలుపుకొని మూత పెట్టుకొని 3, 4 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఎంతో ఈజీ అయిన సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.